డొక్కా సీతమ్మ క్యాంటీన్లు రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదనుకుంటా. లేవా? లేదు, అంటే అన్ని చోట్ల లేవు, అలాగని కొన్ని ఆయన పిఠాపురంలోనే ఏమో పెట్టుకుంటున్నారు. అంతవరకే అక్కడ లోకల్ క్యాడర్ పెట్టినట్టున్నారు. క్యాంటీన్లు అయితే ఓపెన్ అయినాయి నిన్న. ఓపెన్ అయినా ఓపెన్ మరి ప్రచారం కూడా లేదు. అది లేదు. అది మేబీ నేను అనుకోవడం వాళ్ళ సొంత డబ్బులతో పెడుతున్నట్టు. అంటే వార్తలు వచ్చినాయి, ఆ ఫోటోలే వచ్చినాయి. తెలుగుదేశం వాళ్ళు లాస్ట్ ట్రిప్ ఈ అన్నా క్యాంటీన్లని 2-3 ఏళ్ల నుంచి, అంటే ఎలక్షన్స్ ఇంకో 2 ఏళ్ళు ఉన్నాయి అనగా ఎక్కడికక్కడ సొంతగా ఏర్పాటు చేశారు కదా ఆ ఊళ్ళల్లో. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు సొంత డబ్బులతోనే కాకుండా ఓ సిస్టమ్ తీసుకొచ్చారు. కార్యకర్తలు నాయకులు ఇళ్లలో పెళ్లిళ్ళు గాని చావులు గాని ఏమన్నా ఉంటే ఆ పేరు అక్కడ పెట్టి దాని ద్వారా చేసేటట్టు తెచ్చారు. తద్వారా మొత్తం భారం ఇన్ఛార్జి మీద పడకుండా, నియోజకవర్గ ఇన్ఛార్జి మీద పడకుండా అలా రన్ చేశారు కంటిన్యూ. అదే విధానాన్ని ఇప్పుడు ఇక్కడ చేస్తారేమో జనసేన వాళ్ళు. వాళ్ళకేంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ తను చంద్రబాబు గారితోనే నడవాలనుకుంటున్నారు. బాబు గారు అనుయాయుడిగా అనే కంటే కూడా సహచరుడుగా అంటారు, కానీ బాబు గారి బాటలో ప్రయాణించే ఒక దాన్ని ఏమంటారు, బాబు గారి భక్తుడు ఆయన. అంతే. అలాగే ఆయన ఇబ్బంది పెట్టరు అక్కడ. అదే అంటే డామినేట్ చేయరు, భక్తుడు ఆయన. ఆ టైప్లోనే ఆయన ఉండాలని కోరుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ని బాబు గారితో సమానంగా ఓ అడుగు ఎక్కువగా ఫీల్ అవుతారు వాళ్ళ కార్యకర్తలు. అవును, అంతే. అక్కడ చిన్న గీత ఉంది. దాన్ని ఇదివరకటి రోజుల్లో కొంచెం వాళ్ళు గట్టిగా మాట్లాడేవాళ్ళు,